ఉగాది పచ్చడి తినేటప్పుడు ఒకే ఒక్క మంత్రం చదవకపోతే ఆ పచ్చడి తిన్నా కూడా ఫలితం శూన్యం అని మీకు తెలుసా? ఉగాదికి శ్రీరాముడికి ఉన్న విడదీయరాని సంబంధం ఏమిటి? అసలైన నవరాత్రులు ఉగాది రోజే ఎందుకు మొదలవుతాయి? సృష్టికర్త బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారానికి ఉగాదితో ఉన్న సంబంధం ఏమిటి? ఉగాది రోజు పంచాంగంలో మీ రాశి ఫలాలు చూస్తున్నారా? అయితే మీరు శాస్త్రాల ప్రకారం ఒక పెద్ద తప్పు చేస్తున్నట్టే. పంచాంగ శ్రవణం అంటే రాశి ఫలాలు కానే కాదు. మరి ఆ 5 అంగాల రహస్యాలేమిటి? అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఏ గ్రంథాల్లోనూ మీకు సులభంగా దొరకని విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం, మీ మనసులో ఒక కొత్త ఆశ చిగురించడం ఖాయం. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఉగాది అంటాం, కానీ సంస్కృతంలో దీని అసలు పేరు యుగాది. యుగ అంటే కాలం అనే అర్థం. ఆది అంటే ప్రారంభం అని. అంటే ఒక కొత్త యుగానికి లేదా ఒక కొత్త కాలానికి ప్రారంభమే ఈ యుగాది. కాలక్రమంలో అదే మన వాడుక భాషలో ఉగాదిగా మారిపోయింది. మీరెప్పుడైనా ఆలోచించారా? ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1 అర్ధరాత్రి కొత్త సంవత్సరం వస్తుంది. కానీ ఉగాది పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఎందుకు జరుపుకుంటారు? కార్తీక మాసంలోనో శ్రావణ మాసంలోనో జరుపుకోవచ్చు కదా. ఇక్కడే ఉంది మన సనాతన ధర్మం చెప్పిన పురాణ కథ మరియు ఒక అద్భుతమైన సైన్స్. ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏవీ లేవు. అంతా శూన్యం, చిమ్మ చీకటి. ఆ మహాశూన్యంలో శ్రీ మహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించగా సృష్టిని ప్రారంభించమని ఆదేశం వచ్చింది. ఆ చీకటిని చీల్చుకుంటూ బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన మొట్టమొదటి రోజు, ఈ సృష్టిలో తొలిసారిగా సూర్యుడు ఉదయించిన ఆ పుణ్య గడియ చైత్ర శుద్ధ పాడ్యమి. అదే మన ఉగాది. ఈ విశాలమైన భూమండలం, ఈ కొండలు, నదులు, చెట్లు, మనుషులు, జంతువులు, పక్షులు, వీటన్నింటికి పుట్టినరోజు ఈ ఉగాది పండుగ. ఈ సమస్త విశ్వం కళ్ళు తెరిచిన తొలి రోజు ఇది. అందుకే ఉగాది రోజు ఉదయాన్నే లేచి ఆకాశం వంక చూసి సూర్యుడికి నమస్కరిస్తే ఈ సృష్టి మొత్తానికి నమస్కరించినంత పుణ్యం దక్కుతుందని మన వేదాలు చెబుతున్నాయి. అయితే ఉగాది వెనుక శ్రీ మహావిష్ణువు అవతార రహస్యం కూడా ఉంది. పూర్వం సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను దొంగిలించి ఎవరికీ దొరకకుండా సముద్రం అడుగున వెళ్లి దాక్కున్నాడు. వేదాలు లేకపోవడంతో ఈ సృష్టిలో ధర్మం లేదు, జ్ఞానం లేదు, వెలుగు లేదు. అప్పుడు విష్ణుమూర్తి వేదాలను రక్షించడం కోసం మత్స్యావతారం దాల్చాడు. మహాసముద్రాలను చీల్చుకుంటూ వెళ్లి ఆ సోమకాసుడిని సంహరించి వేదాలను తీసుకొచ్చి తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. చీకటిలో మగ్గిపోయిన వేదాలను, జ్ఞానాన్ని శ్రీ మహావిష్ణువు తిరిగి సృష్టికి అందించిన ఆ రోజు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి. అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానం అనే వెలుగు మన జీవితాల్లోకి రావాలని కోరుకునే పండగే ఈ ఉగాది. అంటే ఈ రోజు జ్ఞానానికి పుట్టినరోజు. అజ్ఞానం అనే చీకటి పాలద్రోలి వేదాలు అనే వెలుగును శ్రీ మహావిష్ణువు మనకు అందించిన రోజు. అందుకే ఉగాది రోజున పుస్తక పఠనం చేయడం, కొత్త విద్యలు నేర్చుకోవడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు. అయితే మనలో చాలా మందికి శరన్నవరాత్రులు అంటే దసరా గురించి తెలుసు. 9 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించి 10వ రోజు విజయదశమి జరుపుకుంటాం. కానీ మీకు ఒక నిజం తెలుసా? మన ధర్మశాస్త్రాల ప్రకారం అసలైన నవరాత్రులు మొదలయ్యేది ఉగాది రోజు నుండే. వీటినే వసంత నవరాత్రులు అని పిలుస్తారు. ఈ వసంత నవరాత్రులు సరిగ్గా ఉగాది రోజున మొదలవుతాయి. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి చైత్ర శుద్ధ నవమి అంటే శ్రీరామ నవమి వరకు 9 రోజుల పాటు ఈ నవరాత్రులు జరుపుకుంటారు. అసలు ఉగాదికి శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో అయోధ్య నగరం 14 సంవత్సరాలుగా ఆ నగరం నవ్వులంటే ఏంటో మర్చిపోయింది. తమ ప్రాణమైన శ్రీరామచంద్రుడు అడవుల పాలయ్యాడని ఆ ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపించారు. రావణుడి వధ జరిగి దుష్ట శిక్షణ పూర్తయింది. 14 ఏళ్ల వనవాసం ముగించుకొని సీతమ్మ తల్లితో, లక్ష్మణుడితో, హనుమంతుడితో కలిసి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ రోజు అయోధ్య ప్రజల కళ్ళలో ఆనంద బాష్పాలు ఎలా రాలి ఉంటాయో ఒక్కసారి ఊహించండి.
మా రామయ్య వచ్చాడు, మా కష్టాలు తీరాయి, ధర్మం గెలిచింది అని అయోధ్య ప్రజలంతా పండగ చేసుకున్నారు. శ్రీరాముడు సింహాసనాన్ని అధిష్ఠించి అయోధ్యకు రాజైన సుదినం, ఆ రామరాజ్య స్థాపన జరిగిన మొదటి రోజు ఇదే చైత్ర శుద్ధ పాడ్యమి. శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం జరిగిన రోజు కాబట్టే ఆ ఆనందాన్ని పంచుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఈ రోజును పండగల ఉగాదిలా చేసుకుంటున్నాం. ఇది రాముడు మనకు అందించిన పండుగ. ఈ ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది రామరాజ్య స్థాపనకు గుర్తు. మన ఇంట్లో కూడా ధర్మం అనే రాముడిని ప్రతిష్ఠించుకునే రోజు. ఈ ఉగాది రోజు నుండి శ్రీరామ నవమి వరకు 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలనే వసంత నవరాత్రులు అంటారు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఎలా కొలుస్తామో, ఆ వసంత నవరాత్రులలో శ్రీరాముడిని, లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. రామాయణ పారాయణం చేయడం, రాముని నామాన్ని స్మరించుకోవడం అత్యంత ఫలప్రదం. మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి రామరాజ్యం లాంటి ప్రశాంతత లభిస్తుంది. పురాణాలే కాదు, మన పూర్వీకులు ఎంత గొప్ప సైంటిస్టులో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది? వసంత ఋతువులో వస్తుంది. శిశిర ఋతువులో చెట్లు తమ ఆకులన్నింటినీ రాల్చేస్తాయి. చూడ్డానికి బోసిపోయి ప్రాణం లేనివిగా కనిపిస్తాయి. కానీ వసంత ఋతువు రాగానే, అంటే ఈ ఉగాది సమయానికి, ప్రకృతి మొత్తం తన పాత చర్మాన్ని వదిలేసి కొత్తగా పుడుతుంది. రాలిపోయిన కొమ్మల నుండి పచ్చని లేత చిగులు వస్తాయి. ఎండిపోయిన చెట్లు పూల పరిమళాలను వెదజల్లుతాయి. మామిడి చెట్లకు పిందెలు పడతాయి. ప్రకృతి అంతా ఎంతో అందంగా ముస్తాబవుతుంది. ఇందులో ప్రకృతి మనకు చెబుతున్న సందేశం ఏమిటో తెలుసా? గతం గతః అంటే గడిచిపోయిన కాలాన్ని వదిలే. నిన్నటి నీ కన్నీళ్లను, అవమానాలను, బాధలను ఆ రాలిపోయిన ఆకుల్లా వదిలే. ఈ ఉగాది నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించు. నీలో ఉన్న కొత్త ఆశలను ఆ పచ్చని చిగుళ్ళలా వికసించనివ్వు. ఇది ప్రకృతి మనకు ఇచ్చే గొప్ప సందేశం. అందుకే ప్రకృతికి అనుగుణంగా మన పెద్దలు ఈ రోజును నూతన సంవత్సరంగా నిర్ణయించారు. చారిత్రకంగా చూస్తే మన తెలుగు జాతికే గర్వకారణమైన శాలివాహన చక్రవర్తి తన శత్రువులైన శకరాజులను జయించి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన రోజు కూడా ఉగాదే. అందుకే మనం శాలివాహన శకం ఆధారంగా పంచాంగాన్ని లెక్కిస్తాం. ఇక ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. ఉగాది రోజు సాయంత్రం గుడికి వెళ్ళో లేదా టీవీల ముందో కూర్చొని పంచాంగ శ్రవణం వినడం మన ఆనవాయితీ. కానీ ఇక్కడే మనలో 90% మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. అదేంటంటే, పంచాంగం చదివేటప్పుడు చాలా మందికి ఆసక్తి ఎక్కడ ఉంటుందంటే, నా రాశి ఏంటి, వృషభ రాశ, మేషరాశ, నాకు ఈ సంవత్సరం ఆదాయం ఎంత, వ్యయం ఎంత, లాభం ఉందా, అవమానం ఉందా అని కేవలం వీటి కోసమే పంచాంగం వింటున్నారు. కానీ శాస్త్రాల ప్రకారం ఇలా రాశి ఫలాలు మాత్రమే విని వెళ్ళిపోవడం చాలా తప్పు. అసలు పంచాంగం అంటే రాశి ఫలాలు కానే కాదు. పంచ అంటే 5, అంగ అంటే భాగాలు. కాలపురుషుడికి ఉన్న 5 అంగాలే పంచాంగం. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం అంటే ఈ 5 అంగాల ఫలితాలను వినడం. కేవలం మీకోసం కాదు, ప్రపంచం కోసం, దేశం కోసం, సమాజం కోసం. ఈ సంవత్సరంలో వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, దేశానికి ప్రభుత్వానికి ఎలా ఉంటుంది, సామాన్య ప్రజల జీవనం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడమే అసలైన పంచాంగ శ్రవణం. మన మహర్షులు ఈ 5 అంగాలను వినడం వల్ల 5 రకాలైన శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పారు. అవేంటో తెలుసా? తిథి గురించి వినడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, ధన సంపద కలుగుతాయి. వారం గురించి వినడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. నక్షత్రాల గురించి వినడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. యోగం గురించి వినడం వల్ల వ్యాధులు, అనారోగ్యాలు దూరమవుతాయి. కరణం గురించి వినడం వల్ల మీరు మొదలుపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది. ఈ 5 ఫలితాలు పొందడం కోసం మాత్రమే మనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయాలి. ఈ 5 విన్న తర్వాత మాత్రమే దానికి అనుబంధంగా మన గ్రహస్థితులను బట్టి రాశి ఫలాలు వినాలి. కాబట్టి ఈ ఉగాది నుండి మీ రాశి ఫలాల కోసం మాత్రమే కాకుండా ఇప్పుడు చెప్పిన 5 అద్భుత ప్రయోజనాల కోసం పంచాంగ శ్రవణం పూర్తి శ్రద్ధతో వినండి. అయితే ఇందులో ఉన్న సైకలాజికల్ సీక్రెట్ ఏంటంటే, ఒకవేళ ఈ ఏడాది మన రాశి ఫలాలు బాగోలేవు, కష్టాలు వస్తాయి అనే పండితులు చెబితే భయపడమని కాదు అర్థం. రాబోయే కష్టాలను ఎదుర్కోవడానికి మానసికంగా ఇప్పటి నుండే సిద్ధం అవ్వు, ధైర్యంగా ఉండు అని మనల్ని అలర్ట్ చేయడం.
ఒకవేళ అంతా మంచే జరుగుతుంది అని ఉంటే అహంకారం లేకుండా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం. కష్ట నష్టాలను ముందుగానే ఊహించి ప్రణాళికలు వేసుకునే ఒక అద్భుతమైన మార్గదర్శి ఈ పంచాంగ శ్రవణం. ఇక ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. బహుశా ప్రపంచంలో ఏ పండుగకు ఇలాంటి ఒక ప్రసాదం ఉండదు. అన్ని పండుగలకు దేవుడికి తీపి పదార్థాలు నైవేద్యంగా పెడితే ఉగాదికి మాత్రం తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదుతో తయారు చేసి ప్రసాదంగా తీసుకుంటాం. ఎందుకంటే ఉగాది పచ్చడి ఒక వంటకం కాదు, అది మన జీవితం. మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో, అంటే 6 రుచులు ఉంటాయో, మన జీవితంలో కూడా 6 రకాల భావోద్వేగాలు ఉంటాయి. ఈ ఉగాది పచ్చడి మనకు జీవితం ఎలా బతకాలో నేర్పుతుంది. సుఖం వస్తే పొంగిపోకూడదు, కష్టం వస్తే కుంగిపోకూడదు అని చెప్పడమే దీని ఉద్దేశ్యం. ఈ 6 రుచులను సమానంగా కలిపితేనే అద్భుతమైన ఉగాది పచ్చడి తయారవుతుంది. అలాగే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, విజయం వరించినా, ఓటమి ఎదురైనా వాటన్నిటినీ ఒకేలా స్వీకరించగలిగిన వారే పరిపూర్ణమైన మనిషి. అన్నీ కలిస్తేనే నా జీవితం అని చిరునవ్వుతో ముందుకు సాగాలని ఈ ఉగాది పచ్చడి మన చేతికి అందిస్తూ మన పెద్దలు చెబుతారు. అయితే ఇక్కడ ఒక కఠినమైన నియమం ఉంది. చాలా మంది ఉగాది పచ్చడిని దేవుడి దగ్గర పెట్టి తర్వాత ఒక స్పూన్తో తీసుకుని సైలెంట్గా తినేస్తారు. లేదంటే అబ్బా పచ్చడి చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తూ తింటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని తినేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని పఠించాలి. ఆ శ్లోకం చదవకుండా తింటే అది కేవలం ఆహారం అవుతుంది. కానీ ఆ శ్లోకం చదివి తింటే అది ఔషధం అవుతుంది. రాబోయే ఏడాది కాలంలో మనకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడే రక్ష అవుతుంది. ఆ మంత్రం ఏంటంటే శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. దీని అర్థం ఏంటంటే వజ్రం లాంటి దృఢమైన శరీరం కోసం, 100 ఏళ్ల ఆయుష్ కోసం, సకల సంపదలు కలగడం కోసం, మరియు నాకున్న అన్ని రకాల కష్టాలు, దోషాలు తొలగిపోవడం కోసం నేను ఈ ఉగాది పచ్చడిని భుజిస్తున్నాను అని. చూసారా ఎంత గొప్ప అర్థం ఉందో. పచ్చడిలో ఉండే మామిడి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది, బెల్లం శక్తిని ఇస్తుంది, వేప పువ్వు మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది కేవలం పండుగ ఆచారం కాదు, ఇది మన ఋషులు మనకు అందించిన గొప్ప హెల్త్ టానిక్. కాబట్టి ఈసారి ఉగాది పచ్చడి తినేటప్పుడు మీ పిల్లలతో సహా అందరూ ఈ మంత్రాన్ని మనసులో తలుచుకొని తినండి. ఫలితం మీకే తెలుస్తుంది. ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు, అది బ్రహ్మదేవుని సృష్టికి ప్రతిరూపం, వేదాలను కాపాడిన విష్ణుమూర్తికి నీరాజనం, శ్రీరాముడి ధర్మ పాలనకు జ్ఞాపకం, అన్నింటికీ మించి మనిషి ఎలా బ్రతకాలో నేర్పించే ఒక గొప్ప సైకలాజికల్ లెసన్. గడిచిన సంవత్సరంలో మీరు కష్టపడి ఉండొచ్చు, ఏడ్చి ఉండొచ్చు, ఆర్థికంగా నష్టపోయి ఉండొచ్చు, లేదంటే మీకు ఇష్టమైన వాళ్ళతో గొడవపడి ఉండొచ్చు. వాటన్నింటినీ నిన్నటితో వదిలేయండి. ఈ ఉగాది నుండి ఒక కొత్త అడుగు వేయండి. ఆ దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఈ షడ్రుచుల పచ్చడిలాగే మీ జీవితం కూడా అన్ని భావోద్వేగాలను దాటుకుని చివరికి ఒక అద్భుతమైన ఆనందాన్ని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ప్రశాంతతను ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీ మనసుకు నచ్చితే ఉగాది పండుగ వెనుక ఉన్న ఈ గొప్ప అర్థాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన సనాతన ధర్మంలోని ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారో కింద కామెంట్స్లో చెప్పండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.